ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో జరిగిన చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో మార్క్ శంకర్కు చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. అంతేకాకుండా ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో పొగ పీల్చడం వల్ల అతడు కొంత ఇబ్బందికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తన పర్యటన రద్దు చేసుకుని విశాఖపట్నం నుంచి సింగపూర్కి హఠావుట్టిన వెళ్ళిన విషయం తెలిసిందే. అప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు, సురేఖ సైతం సింగపూర్కి వెళ్లారు. ఏకిదిలా ఉండగా కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ గారు మార్క్ శంకర్ని ఎత్తుకొని వస్తున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సింగపూర్ నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మార్క్ శంకర్ ఉండగా మార్క్ శంకర్ని చూడడానికి చాలామంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వస్తూ ఉన్నారట. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు మార్క్ శంకర్ని చూసి ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది. ఎమోషనల్ కామెంట్స్ కూడా చేశారట. ఆమె మాట్లాడుతూ, మార్క్ శంకర్ ఆరోగ్యం బాగా కుదుట పడాలని ఆ దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, పూజలు సైతం చేస్తున్నాను. త్వరలోనే మార్క్ శంకర్ బాగా కోలుకుంటాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేణు దేశాయ్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ మరియు అకీరా ఆద్య కూడా మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం రోజు ఆరా తీస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.